లోపల. తనకి గేమ్‌లో ఏదైనా డౌట్ వచ్చినా వెంటనే వచ్చి తను ఒక 2 మినిట్స్ అని అడిగిద్ది. వెళ్తాం గ్రౌండ్‌లో గాని, వాష్‌రూమ్‌లో గాని కూర్చుంటాం. నాకు ఇలా అనిపిస్తుంది, ఇలా అనిపిస్తుంది అంటే, అది కాదు ఇలా చెయ్యి, ఇది కాదు అలా చెయ్యి అని చెప్పేవాడిని. మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ మందికి నేనే సలహాలు ఇచ్చానేమో నాకు తెలిసి హౌస్‌లో. వాళ్ళు ఆడే గేమ్‌కి కానీ, వాళ్ళ స్ట్రాటజీలకి కానీ, ఇలా కాదు ఇలా చేస్తే కరెక్ట్, ఇలా కాదు ఇలా చేస్తే కరెక్ట్ అని. సో, ఆ విధంగా మా బాండ్ అయితే మంచిగానే ఉంది. రీతుది నాది ఎక్కడ అండ్ నేను తనని నామినేట్ చేసినా ఏ రోజు తను ఫీల్ అయ్యేది కాదు. తను నన్ను నామినేట్ చేసినా నేను ఫీల్ అయ్యేవాడిని కాదు. ఓకే ఇదంతా నామినేషన్ ప్రాసెస్ కదా అని పక్కకొచ్చేసేవాళ్ళం. సో, అంతే మంచిగానే ఉంది. బర్నీ గారు, బర్నీ గారి కుటుంబం గురించా? మంచిగా ఉంది కదా! మీరందరూ ఎంజాయ్ చేశారు కదా! ఆ నాన్న బాండ్ గాని, కూతురు బాండ్ ఎంజాయ్ చేయలే? చేశారు కదా! మరి నేను ఎంజాయ్ చేసేవాడిని లోపల. అందుకే దాని మీద కామెడీ కూడా చేసేవాడిని. మీరు మంచిగా నవ్వుకునేవాళ్ళు. అమ్మ హాయ్. లేదమ్మా బయట కూడా కంటిన్యూ నేను చచ్చేదాకా సంజన గారిని వదలను. మీకైతే ముందుగానే చెప్తున్నా. అండ్ మీరేమైనా అనుకోండి, గేమ్ కోసం ఉన్నాననుకోండి, ఏదైనా అనుకోండి, మా ఇద్దరి మనసులకు తెలుసు మేము ఎంత దగ్గర అయ్యామనేది. వాళ్ళ కొడుకు, సొంత కొడుకు అలారిక్కిని ఎంత ముద్దుగా అయితే చూసుకుంటుందో, నన్ను కూడా అంతే ముద్దుగా చూసుకుంటుంది. వయసులో ఇంత పెద్దోడినైనా కూడా, అంటే నాకు ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా తను ఏ రోజు కూడా అది ఫీల్ అవ్వదు. ఇంతోడొచ్చి నన్ను అమ్మ అని పిలుస్తున్నాడని ఏ రోజు కూడా ఫీల్ అయ్యేది కాదు. బికాస్ తనకంత ప్యూర్‌గా అనిపించింది కాబట్టి మా బాండు. అండ్ ఎంతమంది చెప్పినా కూడా మా బాండ్‌ని ఇడగొట్టలేకపోయారు. అండ్ ఎంతమంది ఏం చేసినా కూడా ఆమె నన్ను నామినేట్ కూడా చేయలేదు. సో, అంతే అది చచ్చే వరకు ఉంటుంది. ఆ! కావాలని కాదు. పాపం తనకి తెలుగు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అర్థమయ్యేలా చెప్తానికి ట్రై చేస్తే ఏమనుకునేదంటే, "నువ్వెందుకు నన్ను కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నావు" అనుకునేది. "కాదు మమ్మ ఇది కాదు. ఇలా, ఇలా వాళ్ళ అన్న విధానం ఇది" అన్నా కూడా తనకు అర్థం కాకపోవడం వల్ల తను స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండి. ఏదైనా ఉంటే ముక్కుసూటిగా చెప్పిద్ది. వెనకాల చెప్పే పర్సన్ అసలు కానే కాదు. అదే మీ అందరికి కూడా నచ్చింది నాకు తెలిసి. సో, అదే నేను చెప్పడానికి ట్రై చేసేవాడిని గానీ, బట్ తనకి తెలుగు అర్థం కాకపోవడం వల్ల పాపం కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ అండ్ కొన్ని వర్డ్స్ లూజ్ అవ్వడం అలా చేసేది తప్ప ఇంక అంతకంటే ఏం లేదు.